సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఎస్ఎస్సి నుంచి. సో నోటిఫికేషన్ అనేది 22 ఆగస్ట్న అయితే విడుదల చేసినారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 12th September వచ్చేసి లాస్ట్ డేట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు October 2023లో అయితే ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్లో చూసుకుంటే శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరేట్. సో సెక్రటరేట్ డిపార్ట్మెంట్లో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ శాలరీ వచ్చేసి దాదాపుగా 35,000 to 1 lakh శాలరీ అనేది ఉంటుంది. అలాగే జేటీఓ ఇన్ ఆర్మ్డ్ ఫోర్స్, ఒకవేళ మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మీకు 35,000 level 6 శాలరీ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇన్ వేరియస్ మినిస్ట్రల్ ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మేము చెప్పినట్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాంటి డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేస్తే సేమ్ శాలరీ అనేది 35,000 ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఇక్కడ చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేషన్ పోస్టు, అదే మీరు సీనియర్ ట్రాన్స్లేషన్ పోస్ట్కి అప్లై చేస్తే మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే శాలరీ అనేది 45,000 స్టార్టింగ్ అనేది ఉంటుంది. సో దాదాపు టోటల్గా చూసుకుంటే వేకెన్సీస్ అనేవి ఓవరాల్గా చూసుకుంటే 307 వేకెన్సీస్ అయితే ఉన్నాయి వేరియస్ డిపార్ట్మెంట్స్లో. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మీకు ఏవేవి సర్టిఫికేట్స్ కావాలో దాని గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. సో దాంతోపాటుగా ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో మీరు జూనియర్ ట్రాన్స్లేటర్కి అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్. అదే ఒకవేళ మీరు ఎంఏ ఇన్ హిందీ ఆర్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ చేసినట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎంఏ ఇన్ హిందీ, అదే ఇక్కడ మెన్షన్ చేసినట్లు హిందీ ఆర్ ఇంగ్లీష్, దాంట్లో మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అంటే సేమ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి కూడా సేమ్ మీరు ఏదైనా సబ్జెక్ట్లో మాస్టర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలా కంప్లీట్ చేసి ఉంటే, ఎంఏ చేసి ఉంటే మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇచ్చినారు. సో ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చెన్నై, హైదరాబాద్, కర్నూలు, విశాఖపట్నం, తిరునెల్వేలి వంటి స్టేట్స్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చినారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 2 types ఉంటాయి, అంటే 2 rounds ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాంట్లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో టోటల్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పేపర్ 2 అయితే ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది 2 hours 200 మార్క్స్. టోటల్గా చూసుకుంటే 400 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. 4 hours ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని తర్వాత మీకు ఎటువంటి టెస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం అయితే సెలెక్షన్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చెప్పినారు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్, మీరు ఈ యొక్క పోస్టులకి కంప్యూటర్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మీరు యూఆర్ అయితే 30% మార్క్స్ అయితే మీకు కంపల్సరీగా రావాలి. ఒకవేళ మీరు ఓబీసీ నుంచి అయితే 25% మార్క్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. 25 అంటే 400 out of 25 అంటే దాదాపుగా మీకు చూసుకుంటే ఎనీవే బిట్వీన్ 150 to 200 వస్తే మంచిది ఫ్రెండ్స్. సో మీరు దీనికి క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ అనేది అంతే ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేనైతే ఈ యొక్క నోటిఫికేషన్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.